హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కమంగారి. సో ఈరోజు డే 3. ఇంతమందికి హాస్టల్ తీసుకున్నారా, షేర్డ్ రూము. సో అది కాకుండా ఇంకొక కొత్త రూమ్ తీసుకున్నా. ఈ రూమ్ వచ్చేసి సేమ్ ప్రైస్, కొంచెం ఒక 10 ringgits ఎక్కువ. సో చిన్న రూమ్ బాగానే ఉంది. మెయిన్ రిసెప్షనిస్ట్. సో అక్కడ కూర్చొని కూడా మనం చిట్ చాట్ చేసేవారు ఫ్రెండ్స్ వస్తే. అండ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ, వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ ఉంది. సో చలో. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి బై వాక్ వెళ్దాము. చైనా టౌన్కి వెళ్దాము ఇప్పుడు మనం. అండ్ నా రూమ్ నుంచి బయటికి రాగానే ఇది మన ఇండియన్ రెస్టారెంట్. బట్ థింగ్ వచ్చేసిందంటే మొత్తం చైనీస్ వాళ్ళే కనిపిస్తాయి ఇక్కడ. ఏంది ఫేమస్ అంటే అక్కడ కనిపిస్తుంది దోశ లాస్ట్లో. అటువంటిది పెద్ద దోశ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 meter 1.5 meter అంత పెద్ద దోశ కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చి తినేసి పోతారు. ఇట్స్ ఓన్లీ ఫేమస్ ఫర్ మన పెద్ద సెట్ దోశ. ఇక పెద్దగా కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద దోశలు. హాయ్. ఓకే ఓకే ఓకే. మనడు చైనా నుంచి, మన కూడా ఒక వ్లాగరే, యాక్షన్ 5. సో వ్లాగ్ ఓకే. సో పేరుకే ఇండియన్ రెస్టారెంట్, కాబట్టి మొత్తం అందరు చైనీస్ వాళ్ళే ఉంటారు మా నార్త్ నుంచి. ఓకే బ్రో, చలో వెళ్దాం. రైట్గా చైనా టౌన్కి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళే. మన ఇండియన్స్ అసలు కనపడరు. అంటే మన ఇండియన్స్ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు జస్ట్ మన ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తింటూ ఉంటారు. చలో మనం లెట్స్ గో టు చైనా టౌన్. జలాన్ పెటలింగ్ స్ట్రీట్ దగ్గర వచ్చేసినాం. దీన్నే చైనా టౌన్ అని కూడా అంటారు. దీంట్లో లైక్ మొత్తం మార్కెట్ అనమాట. షూస్ కానీ, చెప్పులు కానీ, బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్. ఇంకా నార్మల్గా మనం మార్కెట్కి వెళ్తే పెద్ద పెద్ద మాల్స్కి కానీ మార్కెట్కి వెళ్తే ఏం దొరుకుతాయి. సో అవన్నీ దొరుకుతాయి. కాకపోతే చైనా టౌన్ అని ఒక నేమ్ వచ్చింది. సో చలో లోపలికి వెళ్దాం. అండ్ రోడ్లు అంటే ఎట్లుందో మొత్తం టైల్స్తో చేసిన రోడ్డు. అంటే లైక్ డాంబర్ రోడ్డు కాదు, టైల్స్తో చేసిన రోడ్స్. బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా మంచిగా ఉన్నాయి. రోడ్ క్రాస్ అంటే యాక్చువల్గా స్టెప్స్ ఉన్నాయి. బట్ అగైన్ అందరూ డైరెక్ట్ రోడ్డు ఇలానే క్రాస్ చేస్తారు. సో చాలా లోపలికి వెళ్దాం చైనా టౌన్కి. జలాన్ పెటలింగ్ స్ట్రీట్ అంట. ఓకే, సో లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓ బ్యాగ్స్, ఆబ్వియస్లీ షూస్ ఉన్నాయి. బ్యాగ్స్ చాలా లెదర్ బ్యాగ్స్ ఉంటాయి, నార్మల్ బ్యాగ్స్ ఉంటాయి. గాగ్స్, క్యాప్స్, గాగ్స్ ఉన్నాయి. వాచెస్ సేమ్ వేయడంలో మనం మార్కెట్ లోపలికి వెళ్ళి చూస్తాం కదా, సో అట్లనే ఉంది కంప్లీట్గా. పర్ఫ్యూమ్ బాటిల్స్, దుబాయ్ ఇంపోర్టెడ్. ఫ్యాన్స్. ఈ చైనా టౌన్ అనేది వచ్చేసి పెటలింగ్ స్ట్రీట్లో ఉంది. సో మిడిల్ ఆఫ్ ది పెటలింగ్ స్ట్రీట్లో ఉంది. అండ్ పెద్ద పెద్ద ఫ్యాషన్ షాప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కవర్డ్ మార్కెట్ ఉంటాయి, క్లాతింగ్స్ ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లోకల్స్ ఏంటంటే వీళ్ళు పెయింటింగ్స్ వేస్తారు, పెయింటింగ్స్ క్రాఫ్ట్స్ వేస్తూ ఉంటారు. ఈ లోకల్స్ ఏంటంటే ఈ లోకల్ ఆర్టిస్టులు ఉంటారు కదా, పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ ఇవన్నీ వేస్తుంటారు సెంట్రల్ మార్కెట్లో. అండ్ ఈ స్టాల్స్ చాలా ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. సో అందులో వాళ్ళు నూడిల్స్ కానీ, కర్రీస్, ఫుడ్కి సంబంధించినవి స్టఫ్ మొత్తం అమ్ముతూ ఉంటారు. ఇది కాఫీ బీన్స్ అనమాట. కాఫీ బీన్స్ ఏంటంటే మొత్తము హీట్ చేస్తున్నారు. సో చాలా ఫేమస్ ఇది చైనా టౌన్లో ఎస్పెషల్లీ. బాగా హీట్ ఉంది, ఓవర్ హీట్ ఉంది. ఈ ఫ్రూట్స్ అయితే నేను వియట్నాంలో బాగా తినేటోంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. రైట్. సో ఇంటర్నెట్లో ఏమున్నారంటే చైనా టౌన్ ఇన్ కోలంపూర్ ఇస్ డెఫినెట్లీ వర్త్ టు విజిట్. వాట్సాప్ బ్రో, వాట్సాప్, ఓకే. So ignore the market street, focus your attention on the restaurants, bars, coffees and shop and food stalls, and of course a little back street of Kwai Chai Hong. Okay, Kwai Chai Hong అయితే వెళ్దాం ఇప్పుడు మనం.
సో క్వాచై హాంగ్ ఏంటంటే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. సో చలో ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. పర్ఫ్యూమ్స్ నా చిన్న పర్ఫ్యూమ్ కొనుక్కోవాలి. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ 4 జతల బట్టలు ఉన్నాయి. రైట్. సో మనకి ముందు కనిపించే ఆ బిల్డింగ్ వచ్చేసి ఏషియాలోనే 2nd లార్జెస్ట్ బిల్డింగ్. సో దాని గురించి కొంచెం మనం బ్యాక్గ్రౌండ్లో చెప్తా. నాకు అంత ఐడియా లేదు, బట్ అగైన్ బ్యాక్గ్రౌండ్లో చూసి చెప్తాను. సో చలో నీట్గా ఉన్నాయి రోడ్స్. చిన్న కైండ్ ఆఫ్ అన్ని ఫుడ్ స్టాల్స్. ఇంత చిన్న దాంట్లో కూడా బస్సులో వస్తుంది చూడండి. చిన్న నేరో రోడ్, జలాన్ బిల్డింగ్. ఇది ఇంకొక ఎంట్రన్స్ ఏమో. మనం ఎంట్రన్స్ ఏ నుంచి ఎంట్రన్స్ బీకి అయితే వచ్చినాము. సో రైట్కి వెళ్తే ఇప్పుడు చైనాకి సంబంధించింది అది క్వాంగ్ చాంగ్ జోంగ్ ఏదో ఉందంట, చూద్దాం పోయి. అందులో నాకైతే ఇది ఒక చిన్న షాప్ కనిపించింది. మొత్తం చైనాకి సంబంధించిన ల్యాంప్, లోపల ల్యాంప్ పెడతారు కదా, ల్యాంప్ హ్యాంగింగ్ అవి. అండ్ లోపల బొమ్మలు కూడా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి బొమ్మలు. ఇది రోడ్డు, సారీ. ఇక బటర్ఫ్లైస్ మంచిగా ఉన్నాయి లోపల బొమ్మలు కూడా. ఐ థింక్ మనం క్వాచై హాంగ్ అయితే రీచ్ అయిపోయినాము. సో కంప్లీట్ చైనీస్కి సంబంధించిన రెస్టారెంట్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్ కంప్లీట్గా. చూద్దాం లోపలికి వెళ్ళి. సో కైండ్ ఆఫ్ లెఫ్ట్కి రైట్కి మొత్తం టేబుల్స్ వేసి ఉన్నది. సో ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఫుడ్. అండ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న స్మాల్ సిటప్, నేరో రోడ్లో చిన్న స్ట్రీట్లో మొత్తం స్టాల్స్ పెట్టుకున్నారు అన్నమాట కంప్లీట్గా. అండ్ మలేషియాలో ఎక్కడ పోయినా చాలా ప్లేసెస్లో ఈ డూరియన్ ఫుడ్ అయితే కనిపిస్తుంది. ఇందులో కూడా డూరియన్ ఐస్ క్రీమ్, డూరియన్ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, ఐస్ క్రీమ్స్. సో యా, హలో చైనా మనీ స్కేల్. ఓకే, స్వీట్స్ బాగానే ఉంది, చిన్న చిన్న స్వీట్స్. ఓ సూపర్. ఇవన్నీ ఫుడ్కి సంబంధించిన అనుకుంటా. ఇందులో అదొక ఫుడ్. చింగ్ చింగ్ ఏదో ఫుడ్. మళ్ళీ బైజు రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా. ఓకే, ఇదొకటి టాయ్ టూంగ్. రైట్. సో ఇది ఎండ. అండ్ అక్కడికి ఎండ్. ముందు పోదాం, ముందుకు వెళ్దాం, ఇంకా లెఫ్ట్కి వెళ్దాం లేదంటే. చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం అంతా. బిల్డింగ్ కూడా మొత్తం ఎల్లో, మధ్యలో గ్రీన్ కిటికీలు, గ్రీన్ డోర్స్. సో చాక్లెట్ స్టోర్, బర్లీస్. అదొక కైండ్ ఆఫ్ పబ్ అనుకుంటున్నా, పబ్ అనుకుంటుంది. ఓకే ఓకే. సో ఇది ఇస్ ద మెయిన్ క్వాచై హాంగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఇక్కడ నుంచి పోవాలి. వావ్. ఓకే రైట్. కూల్ మ్యాన్, సూపర్ ఉంది. ఒక చెట్టు మొత్తం గోడకి పాక్కుంటా వెళ్ళిపోయింది. కాకపోతే వాళ్ళు కొట్టేసినారు, బట్ ఓకే. డ్రాయింగ్స్, మధ్య డ్రాయింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎంటర్ ద డ్రాగన్. ఓ వావ్, మనం రాగానే లైట్లు వెళ్ళినాయి. అంటే అది ఆటోమేటిక్ లైట్ అది. సో బాగుంది. డబావ్. ఓకే, ఎంటర్ ద డ్రాగన్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ల్యాంప్ పోస్ట్ ఇన్ కోలాలంపూర్ అంట. ఓకే, సో వావ్, బార్ ఓపెన్ అప్ స్టేర్స్. సూపర్ ఉంది అసలు. టౌన్ స్టాఫ్ ఓన్లీ. ఓకే, ఓల్డ్
ఇదన్నమాట. ఇక్కడ ఏమన్నా ఉందంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ల్యాంప్ పోస్ట్ ఇన్ కోలాలంపూర్. ఓకే, ఇది బాబు రెస్టారెంట్స్. పైకి పోతే ఇంకా ఓకే బబుల్ బీ కేఫే. ఓకే పైకి వెళ్దాం. ఓకే లెట్స్ గో, వెళ్దాం. ఎక్స్ప్లోర్, వీ విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. కిరాక్ అసలు. ఓకే అంటే ఇక్కడ గోడలు పండించిన బొమ్మలకి ఒక తాడలా గట్లేదు, అంటే ఈ తాడుతో ఆడుకున్నట్టు రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. సో బొమ్మలు చాలా ఉన్నాయి. అండ్ ఇది ఒక మనము హెయిర్ కటింగ్ వచ్చినప్పుడు ఇలా చూడాలి. ఓకే, ఇలా వస్తే హెయిర్ కట్కి సంబంధించిన చైరు, హెయిర్ కట్ చేసిన పర్సన్ పైన ఉన్నాడు. పైనుంచి చైనా ఫిలిమ్స్లో ఉంటాయి కదా ఆమె, మనకు పేరు లేదు అది, వాడేవారు. ఓకే సో చలో, ఇంత ఉందా? ఇంకా పెద్ద సిటీ అనుకున్నా, బట్ ఓకే ముందు పోతే ఇంకేమైనా వస్తుందా చూద్దాం. చైనీస్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ, మాట్లాడుకుంటున్నారు. రైట్, క్వైట్ చాయ్ హాంగ్. ఓకే లెఫ్ట్లో ఇంకేమైనా స్ట్రీట్ ఉందో చూద్దాం. అంటే ఓల్డ్ మెమరీస్ అన్నమాట అవన్నీ. పాతకాలంలో మా తాతలు ముత్తాతలు ఎట్లయితే ఉండేవాళ్ళో దానికి సంబంధించిన ఫొటోస్ అంటే లైక్ డ్రాయింగ్ గీసి అక్కడ పెట్టినారు. ఒక కైండ్ ఆఫ్ చిన్న ఏరియా లాగా ఉంది. సో కొంచెమే ఉంది, మేబీ అటు ఉందేమో చూస్తా. బట్ నాకు తెలిసి మాత్రం ఇదే ఎండ్, జస్ట్ ఒక 2-3 లేన్స్ మాత్రమే ఉంది దానికి సంబంధించిన క్లియర్గా. ఓ శివు, హాయ్ సార్. ఎవరు సంతక్, హలో. చేంజ్ అనుకుంటుంది షిబు. మొత్తం వైన్. అచ్చా ఓమ్ని, సుజుకి ఓమ్నీలో షాపింగ్ అంతా పెట్టినారు. ఓకే బాగుంది కాన్సెప్ట్. అదొక రియల్ కార్ అది యాక్చువల్గా. సో అదే అంటున్నాడు కానీ, బట్ ఓకే. కెన్ ఐ కమ్ అండ్ సీ? ఓకే ఓకే. సో ఇది సుజుకి ఓమ్ని యాక్చువల్గా. బాగుంది, దాని లోపలనే మొత్తం అంత సెటప్ అంతా ఉంది. ఓ సూపర్, వావ్ బాగుంది. అంటే అప్పటి కాలంలో కంపెనీకి తీసుకెళ్ళిపోయి బయటికి షోకేస్లో పెట్టడం ఇట్లా పెట్టినారు క్లియర్గా. బాగుంది. ఓకే మోటార్ బైక్స్ 50cc. ఓకే బైక్స్ కూడా ఉంది. ఓ ఓల్డ్ ఇది నైస్ కబ్, 50cc కబ్. గుడ్ కలెక్షన్, బాగుంది. సూపర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చలో, మామూలు కూల్గా నవ్వుకుంటేనే ఉన్నారు. మనం బ్లాగ్ చేస్తా అంటే ఓకే లోపలికి వెళ్ళన్నారు. ఇండియాలో ఏంటంటే మన సుజుకి జిమ్ని వచ్చేసి 5 doors, బట్ ఇక్కడ వచ్చేసి 3 doors ఉంది. రైట్, సో జలాన్ పెట్లింగ్ ఇంకొక ఎంట్రన్స్, పెట్లింగ్ స్ట్రీట్ ఇది. సో లోపలికి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ నేను హాఫ్ ఆఫ్ ద స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసిన. ఇక్కడ నుంచి వెళ్దాం, ఈ రూట్ ఉండి వెళ్దాం సార్. సేమ్ డిఫరెంట్. ఇదే థాయిలాండ్ అనుకోవచ్చు, ఇదే వియట్నాం అనుకోవచ్చు, ఇదే మలేషియా కోలాలంపూర్. ఎందుకంటే సేమ్ బట్ ఓన్లీ కంట్రీస్ డిఫరెంట్. షూస్, బట్టలు, లాంగ్వేజ్ ఒకటి డిఫరెంట్. సో బాగుంది. ఎలిఫెంట్స్ ఆబ్వియస్ మోడల్స్. ఓ లార్డ్ హనుమా, ఇండియన్ గాడ్ హనుమా. యా మన హనుమా కూడా ఉన్నాడు. సో వీళ్ళంతా వీళ్ళకి సంబంధించిన దేవుళ్ళు ఏమో, వాళ్ళ రాజులు. సో ఆబ్వియస్లీ కుంకుమ బర్నీలో మనకు తెలుసు కదా, కుంకుమ బర్నీస్ ఉంటాయి. సో అవి రైట్. లార్డ్ బుద్ధ, ఎలిఫెంట్స్.
Okay. Okay, and who is he? This god. I'll give you a book, you read and you will understand. Oh, this is Doje Shodan. Okay. You Doje read Hindi, Shodan. right? Yeah. Hindi, okay. Hindi. This is the book. Okay. I'll explain to you who is this god. Take video. Who is this god? Okay, Dorje Shugveda. Bhagwan Dorje Shugveda. Okay. This is our retreat. Big, huge place. Okay. About 1.5 hour drive from Kuala Lumpur. Pechara Forest Retreat. Okay. We have a Pechara monastery Forest in Retreat. southern India. Nature in Malaysia's largest Tibetan Buddhist temple. Okay. Tibetan Buddhist temple, okay. ఇక్కడ పోవాలి మనం అయితే. Shah Gaden Monastic University. Okay, Monastic University. Where is this place? Okay, Karnataka. It's in Karnataka, India. Yeah. It's very near to Telangana. We are affiliated with them. Okay. So today you come here, we introduce you to this Buddha. Okay. So this one you keep inside the wallet, this is the brochure, you have it. Okay. If you have the time, you visit us there. You just arrive. Okay, sure. Okay, Thank you so much. Thank you. పిలిచి మరి మొత్తం అంతా మన దుర్గాదేవి అంటే లైన్ పైన కూర్చుంటుంది కదా, సో చూసి అంటే వీళ్ళకి చైనీకి సంబంధించిన బుద్ధ ఎవరైతే ఉన్నారో ఇంట్రడ్యూస్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ నేమ్? ఎరిక్ సాన్. ఓకే. రవికుమార్. యా. థ్యాంక్ యూ. యా, బాగుంది. అండ్ యా, ఓకే. థ్యాంక్ యూ. రైట్. సో మంచి ఎక్స్పీరియన్స్. అంటే లైక్ కన్వర్ట్ అవ్వని చెప్పట్లే కానీ అని ఏమన్నా అంటే లైక్ చెప్పిండు అంటే వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ బుద్ధ గురించి, వాళ్ళ దేవుడి గురించి చెప్పిండు. సో మొక్కుకుంటే ఇట్లా కష్టాలు తిరుగుతాయని చెప్పిండు అంతే, కానీ కన్వర్ట్ అవ్వమని అయితే చెప్పలేదు. సో మళ్ళీ వీఆర్ బ్యాక్ ఇన్ టు మళ్ళీ షాపింగ్ మాల్లోకి వచ్చేసిన. సో చైనా టౌన్ అంటే ఓన్లీ ఈ స్ట్రీటు, ఈ మార్కెట్ ఒకటే కాదు, ఇవన్నీ బ్యాగులు వీగులు చూడడం కాదు. రెస్టారెంట్స్కి వెళ్ళండి, పబ్స్కి వెళ్ళండి, క్లబ్స్కి వెళ్ళండి. ఓకే, చైనాకి సంబంధించిన కల్చర్కి సంబంధించిన కొన్ని ప్లేస్ కనుక్కోండి. వీళ్ళ ఆన్లైన్ సెర్చ్ చేయండి, మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఆ ప్లేస్కి వెళ్ళండి. సో మంచిగా ఉంటుంది.